राम राम जय श्रीराम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసాం. చాలా మంది అయితే నాకు అప్డేట్స్ అడుగుతున్నారు అన్నమాట. అన్న అజయ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర 2024 లో ఏ విగ్రహం రాబోతుంది, ఎట్లా రాబోతుంది అనేసి. సో మొత్తం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా. అన్న వాళ్ళ అడ్రస్ వచ్చేసి చాలా సింపుల్. మనకు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ షెడ్ ఉంది కదా ఆపోజిట్ లా, మనకు అంతా తెలిసింది ఆకాశ్పురి హనుమాన్ మందిర్. సో ఆ లైన్ లకు రాగానే ఫస్ట్ రైట్ తీసుకోగానే మన నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్ సో మనకైతే పోస్టర్ కనిపిస్తుంది ఇక్కడ. సో అన్న వాళ్ళనైతే మొత్తం నంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది, నేను డిస్క్రిప్షన్ లో కూడా పెట్టేస్తా. అన్న వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యి విగ్రహం గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో నేనైతే విగ్రహం స్పెసిఫికేషన్స్ అనేవి అయితే చెప్పేస్తా. సో ఇక్కడైతే మనకు ఐడల్స్ అన్ని కలరింగ్ కూడా అయిపోయి చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ లా కలర్ కాంబినేషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. స్వామివారికి వన్ లా చూపిస్తా చూడండి, మీకు అసలు డీటెయిల్ గా కనిపిస్తాయి. సో చూసుకోవచ్చు ఆ స్వామివారికి ఐజ్, పంచ, షాల్వా, బేసికలీ ముంబై స్టైల్ మన మహారాజా రూపంలో అయితే ఈ స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట మనకు. అండ్ ఒకసారి దగ్గర నుంచి పోయి చూస్తే మనకైతే పంచ కూడా చాలా మంచి వర్క్ అయితే ఇస్తున్నారు. పంచది క్లాత్ కూడా చాలా మంచి ఉంది. అట్లానే బార్డర్స్ కూడా చూసుకోవచ్చు. సో యా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ దూరం నుంచి ఒకసారి లాంగ్ వ్యూ చూసుకుంటే ఐడల్ అయితే నెక్స్ట్ లెవెల్ కొడుతుంది. నాకైతే ఎంట్రీ అవ్వగానే మన రియల్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. బికాస్ చాలా తక్కువ మంది ఇప్పటిదాకా అయితే పెయింటింగ్ అయితే చేస్తున్నారు అనమాట విగ్రహాలకి. సో చూసుకోవచ్చు కింద నుంచి బేసిక్ అయితే కింద మనకు సింహాసం మీద స్వామివారికి అయితే 6 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ అట్లానే ఒకసారి జూమ్ చేసి చూసుకుందాం. ఒకసారి తిలకం చూసుకో, తిలక దగ్గర మనకైతే 4 హెడ్ మీద ఓం వచ్చింది. అట్లానే స్వామివారికి బ్యూటిఫుల్ ఐస్ మన సైడ్ చూస్తున్నట్టే ఉంది చూడండి విగ్రహం. ఇక్కడ నిలబడితే స్వామివారు మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అట్లనే బ్యాక్ డ్రాప్ లా బ్లాక్, పింక్, రెడ్, గ్రీన్. సో చాలా మంచి అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే. సో ప్రతి ఒక్కసారి అజయ్ సింగ్ కళాకార్ వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ అందిస్తారు అనమాట ప్రతి ఒక్క ఇయర్. చాలా మంది ఎక్సైటెడ్ అనమాట. అండ్ అట్లనే ఒక చేతిలో అయితే మనకు త్రిశూలం వచ్చింది, డమ్మురు ఇంకా త్రిశూలం. ఇంకొక చేతిలో ఏమో స్వామివారికి ఇంకా చక్రం రాబోతుందేమో చూసుకోవచ్చు. ఫింగర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చినట్టు స్వామివారి అందరికి. ఇది వచ్చేసి మన సింహాసం మీద కూర్చున్నట్టు. అండ్ అట్లా వచ్చేసి అక్కడ వచ్చేసి మనం లడ్డు పెట్టుకోవచ్చు అనమాట. మంచి చేయి అయితే ఇచ్చినారు, లడ్డు చేయి. అట్లనే మీద వచ్చి శంఖం అయితే ఇచ్చినారు ఒక చేయిలో. సో ఓవరాల్ 6 హ్యాండ్స్. అండ్ యా చాలా మంచి అనిపిస్తుంది ఓవరాల్ అయితే విగ్రహం. సో మీకైనా క్వైరీస్ ఉంటే అన్న నంబర్ అయితే ఎక్కడ ఉంది, అది కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వచ్చేసి సెకండ్ విగ్రహం అనమాట, మన దుల్పేట్ కి షాన్ నెక్స్ట్ లెవెల్ బొజ్జ స్టైల్ కనిపయ్యా. తొండం చూడండి ఒకసారి. నాకైతే తొండం ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి స్వామివారికి. నేనైతే ఒకసారి దగ్గర నుంచి తీసుకుంటా చూడండి. ఆ తొండం సైజ్ చూడండి ఒకసారి మీరు, ఎంత కింది వరకు మన కాళ్ళ వరకు అయితే, మన ఆ సైజ్ కన్నా మనకి యాక్చువల్లీ తొండం కిందికి వచ్చిన అంత పెద్దగా తొండం ఉంది చూసుకోవచ్చు. కింద అయితే కర్వ్ అయితే ఇచ్చినారు. అండ్ ఆ బ్రైట్ కలర్స్ మన మండపంలో కూర్చోబెడితే విగ్రహం అసలు అద్రిపోవాలి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్లనే మన కిరీటం మీద గరుడ మహారాజ్ ఇంకా మన రామ్జీ అయితే దర్శనం ఇస్తున్నారు అక్కడ చూసుకోవచ్చు కిరీటం మీద. సో చాలా మంచి అనిపిస్తుంది. అట్లనే ఇక్కడ కూడా స్వామివారికి అయితే 4 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఒక ఆశీర్వాదం అండ్ సైడ్ లడ్డు అనమాట. సో చూసుకోవచ్చు చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చినారు అన్నవాళ్ళు. సో ఓవరాల్ గా అయితే మీకు కూడా ఏమైనా క్వైరీస్ ఉంటే అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఇంకా తెలుసుకోండి. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే హైట్ ఒక 18 ఫీట్స్ ఉంటది. 18 ఫీట్స్ ఏమో హైట్ అనమాట. విడ్త్ వచ్చేసి 16 ఫీట్స్. అదే మన ముంబై స్టైల్ విగ్రహం. సో ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా రూపంలో. ఈ ఐడల్ కి మనకి హైట్ వచ్చి 17 ఫీట్స్ అంట. అండ్ విడ్త్ వచ్చేసి 15 ఫీట్స్ అంటున్నారు అన్నవాళ్ళు. సో ఒకసారి అయితే మీరు వచ్చి రియల్ గా చూడండి, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఆ స్వామివారికి ఫేస్ కి ఆ కలరింగ్, ఐ కి కలరింగ్ రియల్ అన్నట్టే అనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు. సో చాలా మంచిగా ఉంది కలరింగ్ అండ్ ఆల్. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే తప్పకుండా అజయ్ సింగ్, నైనా సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్ కి అయితే రండి. ఒకసారి వచ్చి విగ్రహాలు రియల్ గా చూడండి, మస్తు మజా వచ్చేస్తుంది. అండ్ ఈ విగ్రహంకి అయితే ఇంకా మనకైతే పంచ వర్క్, మనకైతే జ్యువెలరీ వర్క్, అట్లానే కిరీటం కూడా అయితే కొంచెం వర్క్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో హోప్ఫుల్లీ ఆ వర్క్ అన్ని అయితే అయిపోతాయి. ఇక్కడ దీన్ని కూడా చూసుకోవచ్చు. కింద అయితే మన కాళ్ళ దగ్గర సో ఇక్కడైతే వర్క్ కాలేదు, అట్లనే ఇక్కడ జ్యువెలరీ. సో యా ఫ్రెండ్స్, ఓవరాల్ నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర ఉన్న అప్డేట్ అయితే మొత్తం ఇచ్చేసిన. ఏమైనా క్వైరీస్ ఉంటే అన్న వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యి మొత్తం అయితే డీటెయిల్స్ కనుక్కోండి ఒకసారి మళ్ళీ. సో ఈ వీడియో వరకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఛానల్లో కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష్.